నా పేరు కొడగిరి కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బీఈడి నిరుద్యోగ అభ్యర్థుల సంఘం వైస్ ప్రెసిడెంట్ ను. బీఈడి నిరుద్యోగులందరూ ధర్నా చేయడానికి పూనుకోవడం జరిగింది. బీఈడి అభ్యర్థుల యొక్క ఆకలి కేకగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. గత డిఎస్సీలలో కనుక చూసుకున్నట్లయితే ఎస్జిటి వారికి 70% ప్రమోషన్స్ కల్పించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడం ద్వారా కేవలం 30% పోస్టులతోటి బీఈడి చేసిన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి బీఈడి నిరుద్యోగులు అన్యాయానికి గురి అవుతున్నారు. అంటే సుమారుగా 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 7 పోస్టులు ప్రమోషన్ తో నింపి కేవలం 3 పోస్టులే ఇస్తున్నారు. వీటిలలో కనుక ఈ 3 పోస్టులలో కనుక చూసుకున్నట్లయితే సబ్జెక్టు పరంగా చూసుకున్నా, జిల్లాకుల పరంగా చూసుకున్నా గానీ ఎక్కడ చూసుకున్నా శూన్యం, సున్నాలతో నిండినటువంటి పరిస్థితి. ఒక్కొక్క అభ్యర్థి పస్తులు వండుకుంటూ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ తమ యొక్క జీవనాన్ని అస్తవ్యస్తంగా గడుపుకుంటూ 100కి 90 మార్కులు తెచ్చుకున్నా గానీ ఈ రోజు పోస్టు రాని పరిస్థితి. మరి దీని అంతటి కారణం గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి విచక్షణ రహిత అధికార దాహంతో చేసినటువంటి జీవోల ప్రాబల్యమే ఈ రోజు ఈ యొక్క బాధను అనుభవిస్తున్నాం. అదిగాక సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, బీఈడి వారు ఎస్జిటి వారు అర్హులు కారు అనేటువంటిది. దాంతో బీఈడి వాళ్లకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయింది. మేము ఒకటే విషయం అడుగుతున్నాం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది బీఈడి వారికి ఎస్జిటి అవకాశం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించమని వేలెత్తి కూడా చూపించిన సందర్భం ఉంది. దాన్ని చూసుకునైనా గానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎస్జిటి లో ఉన్నటువంటి 70% ప్రమోషన్ కోటాను తగ్గించి లేదా రద్దు చేసి అయినా పర్వాలేదు, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలంటే 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే పోస్టులు ఇవ్వాలి. లేదనుకుంటే మీరు జీవోలు మార్చడం మీ చేత కాకపోతే గత డిఎస్సిలో రాబోయే డిఎస్సిలో ఎస్జిటి వారికి ఎన్ని నియామక పత్రాలు ఇచ్చిల్లో అన్ని నియామక పత్రాలు రాబోయే డిఎస్సిలలో స్కూల్ అసిస్టెంట్ వారికి ఇచ్చి తీరాలని మేము మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం.